ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. టీఆర్ఎస్ అనే పేరును కవిత ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేసీఆర్ వదులుకున్న సెంటిమెంట్ నేమ్ను తను అందిపుచ్చుకున్నందుకు కవిత కేడర్ మొత్తం హ్యాపీగా ఉంది. కానీ లాస్ట్ మినిట్లో కవితకు ఊహించని ఎదురుదెబ్బ తగిలిందనిపిస్తోంది. పరిస్థితులు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు చూస్తుంటే కవితకు తెలంగాణ రక్షణ సమితి అలియాస్ టీఆర్ఎస్ పేరు దక్కటం కష్టమే అనిపిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ నలుమూలల్లో నాటుకుపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించిన ఈ మూడక్షరాల చుట్టూ లెక్కలేనంత సెంటిమెంట్ ఉంది. ఉద్యమాన్ని నడిపించిన ఈ మూడక్షరాలే ప్రత్యేక రాష్ట్ర సాధనకు కారణమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్కు తొలిసారి అధికారాన్ని అందించాయి. కానీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత అంటే 2022లో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. పేరు మారిన వెంటనే తెలంగాణలో అధికారాన్ని కూడా కోల్పోయింది ఆ పార్టీ. అంతేకాదు ఓటమి తరువాత అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పేరు విషయంలో బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికీ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కొత్త పేరు మనకొద్దు, పాత పేరే మనకు కావాలి అని పదే పదే ప్రతి నాయకుడికి విజ్ఞప్తులు అందిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్గా మార్చేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్న సమయంలోనే కుటుంబంలో పుట్టిన రాజకీయ కలహం కవితను పార్టీకి దూరం చేసింది. బయటకొచ్చిన కవిత ఇప్పుడు సొంత పార్టీ పెట్టి ఎన్నికల కమిషన్కు 5 పేర్లను అనుమతించాలని కోరింది. అందులో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి. ఇందులో తెలంగాణ రక్షణ సేనపై ప్రాథమికంగా మొగ్గు చూపించింది ఈసీ. కానీ కవిత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రారంభించారు. రాష్ట్రసేన రక్షణ సేనగా మారిన కవిత అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఈ 2 పేర్లలో ఏదైనా షార్ట్ ఫామ్లో ఆమె కోరుకున్న టీఆర్ఎస్ అనే పదం వచ్చింది. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. కవిత కోరుకున్న టీఆర్ఎస్ పేరు కోసం ఇప్పటికే చాలామంది ఎన్నికల కమిషన్ దగ్గర దరఖాస్తు చేసుకొని కూర్చున్నారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పేరును వదులుకొని బీఆర్ఎస్ అవతరించిందో అప్పుడే ఈ పేరు కోసం చాలామంది పోటీ పడ్డారు. చివరికి పేరు మార్పు పైన బీఆర్ఎస్ కూడా వెనక్కి తిరిగి చూడటంతో టీఆర్ఎస్ పేరుకు చాలా డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ ఇప్పుడు కవితను, ఆమె పార్టీని చిక్కుల్లో పడేసింది. తెలంగాణ రక్షణ సేనగా పార్టీ పేరు పెట్టుకోండి అని చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పుడు పేరు మీకు ఇవ్వలేమంటూ కవితకు నోటీసులు ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పేరు పైన మొత్తం తమకు 1100 అభ్యంతరాలు అందాయని చెబుతోంది ఈసీ. అయితే ఈ అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఎవరో నోటీసుల్లో తేల్చలేకపోయింది. ఎన్నికల సంఘం నోటీసుపై కవిత భర్త అనిల్ కుమార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అభ్యంతరం తెలిపిందెవరో తేల్చాలని పట్టుబట్టారు. అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ అమిత్ బన్సాల్ ముందు మీరు ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పండి అని ఆదేశాలు జారీ చేశారు. తర్వాత కోర్టుకు రమ్మని కేసు విచారణను ముగించేశారు. దీంతో కవిత పార్టీ తీవ్ర కష్టాల్లోకి వెళ్ళినట్టయింది. మరి ఎవరు కవిత పార్టీ పేరును వ్యతిరేకించేది అంటే ఫస్ట్ పేరు బీఆర్ఎస్దే వినిపిస్తోంది. ఎందుకంటే కవిత పార్టీ పేరు పైన అభ్యంతరాలు చెప్పే అవసరాలు బీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ పేరు మార్చుకున్నాక చాలామంది టీఆర్ఎస్ అని వచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఈ 1100 అభ్యంతరాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ఓ 2 పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి 2022లోనే తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీని రిజిస్టర్ చేశారు. టీఆర్ఎస్ అనే పేరు తనకే వర్తిస్తుందని కవిత పార్టీ పైన ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఆ వ్యక్తి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రకు చెందిన మరో పార్టీ కూడా టీఆర్ఎస్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. వాళ్ళు కూడా ఎన్నికల సంఘం దగ్గర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ 2 అభ్యంతరాలపైన కవిత టీం గట్టిగానే సమాధానం చెప్పింది. సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదని, మహారాష్ట్రలో ఉన్న పార్టీకి తెలంగాణతో సంబంధం లేదని కవిత టీం ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం కవితకు హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు కవిత చేయి దాటిపోయే ప్రమాదమే ఎక్కువ ఉందని విశ్లేషణలు తెలుస్తున్నాయి.